హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో నేను సాకమోటో డే సెకండ్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందు ఫస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ముందు సాకమోటో అసిస్టెంట్ అనే సీన్ సాకమోటోని ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యి వాళ్ళ షాప్కి వస్తాడు. కానీ అతనికి అంత సీన్ లేదు. సాకమోటో షిన్ని చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. ఇక షిన్కి సాకమోటోని ఫినిష్ చేయలేడని అర్థమయ్యి అలాగే తన ఫ్యామిలీ అండ్ సాకమోటోని వదిలేసి తనని కావాలంటే చంపుకోమని అసాసినేషన్ లీడర్కి చెప్తాడు. బట్ అతను వచ్చి షిన్ని అలాగే సాకమోటోని ఇద్దరిని చంపాలని డిసైడ్ అవుతాడు. ఇక షిన్ని చంపేసే టైంలో సాకమోటో వాళ్ళ ప్లేస్లోకి వచ్చి అక్కడ ఉన్న హిట్ మ్యాన్స్ అందరినీ చంపి షిన్ని సేవ్ చేస్తాడు. ఇక తర్వాత షిన్ వాళ్ళ షాప్లో వర్కర్గా జాయిన్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలో ఒకడైపోవడం చూసాము. ఇక తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాము. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక షిన్ సాకమోటోతో, నేను ముందు ఎప్పుడు అంత క్లోజ్లో నీ ఫైట్ని చూడలేదు. నువ్వు అసాసినేషన్ నుంచి రిటైర్ అయినా కూడా ముందులాగే బ్యాడాస్గా ఫైట్ చేస్తున్నావు. నేను ఆ ఫైట్ని గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నానని అలా ఫైట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. బట్ అది వాళ్ళ వైఫ్ విని చాలా కోపంతో, నువ్వు మళ్ళీ పీపుల్స్ని కిల్ చేయడం స్టార్ట్ చేసావా అని అడిగితే నేనేమీ చంపలేదని చాలా క్యాజువల్గా అబద్ధం చెప్తాడు. అప్పుడు ఆమె వచ్చి, ఒకవేళ ఫ్యామిలీ రూల్స్ని బ్రేక్ చేస్తే నేను డైవర్స్ ఇస్తానని నీకు చెప్పాను కదా, అది గుర్తుకు ఉంది కదా అని అంటే గుర్తుకు ఉందని చెప్తాడు. అయితే మంచిదని చెప్పి ఇక వాకింగ్ చేయడానికి బయటికి వెళ్తుంది. అలాగే సాకమోటో షిన్ని తీసుకొని తన డాటర్కి మీట్ బన్స్ని కొనాలని వెళ్తాడు. అయితే షిన్ వచ్చి ఫ్యామిలీ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే ఆ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆ మీట్ బన్స్ని బై చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే కొంతమంది రౌడీస్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వెంటబడుతూ ఉంటే వాళ్ళ నుంచి ఎస్కేప్ అవుతూ సాకమోటోని క్రాష్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఆ బన్స్ కూడా క్రాష్ అయిపోతాయి. సాకమోటో ఆ బన్స్ గురించి వరి అవుతూ ఉంటే పక్కనే ఉన్న షిన్ బన్స్ గురించి వరి అవడానికి ఇది టైం కాదని అంటాడు. ఇక ఆ రౌడీస్ వచ్చి ఆమెను కిడ్నాప్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళతో ఈజీగా ఫైట్ చేసి అందరినీ డిఫీట్ చేస్తుంది. అయితే సడన్ గా ఒకడు వెనకల నుంచి ఆమెను పట్టుకుంటాడు. కానీ వాళ్ళతో ఈజీగా ఫైట్ చేసి అందరినీ డిఫీట్ చేస్తుంది. అయితే సడన్ గా ఒకడు వెనకల నుంచి ఆమెను పట్టుకుంటే ఇంకొక అతను వచ్చి ఆమెను ఎక్కడికి పారిపోకుండా తన లెగ్స్ ని ఇంజురీ చేయాలని అనుకుంటాడు. బట్ సాకమోటో అండ్ షిన్ వచ్చి వాళ్ళని డిఫీట్ చేసి ఆమెను ఫ్రీ చేస్తారు. అయితే ఆమె కోసము ఇంకా చాలా మంది అక్కడికి వస్తే సాకమోటో ఆమెను తీసుకొని వాళ్ళ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇక వాళ్ళకి ఆ పనిని అప్పగించిన పర్సన్ వచ్చి ఆ విషయం తెలుసుకొని తనని కుక్కను కొట్టినట్టు కొట్టి ఎన్నిసార్లు ఆమెను పట్టుకోలేకపోతారు. ఇక మీతో నాకు పని లేదు, నాకు కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. బట్ వాళ్ళ గ్రూప్ లోని ఇద్దరు స్ట్రాంగెస్ట్ మెంబర్స్ వచ్చి తన బాస్ హెడ్ ని కట్ చేస్తారు. అది అతను చూసి ఆమె నాకు చాలా ఇంపార్టెంట్, ఆమెను హ్యాండ్ ఓవర్ చేసి నాకు ఇస్తే నేను బ్లాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయగలను, మీరు ఆమెను నాకు హ్యాండ్ ఓవర్ చేయగలరా అని అడిగితే దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆమె కోసం వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి సాకమోటో దగ్గరికి షీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఆమె ఒక మాఫియా ఫ్యామిలీ మెంబర్ అని అలాగే లూ ఫ్యామిలీకి చెందిందని సాకమోటో అండ్ షిన్ కి రివీల్ చేస్తుంది. అలాగే వాళ్ళు ఒక కీ కోసం ఆమెను ఫాలో అవుతున్నారని చెప్తుంది. దానికి షిన్ వచ్చి నేను నీ ప్లేస్ లో ఉండి ఉంటే ఆ కీని బ్రేక్ చేసేవాడినని అంటాడు. ఆ మాటలకి ఆమె ఏడుస్తూ, అలాంటి పని నేను అస్సలు చేయను, ఈ కీని ప్రొటెక్ట్ చేస్తూ నా ఫాదర్ అండ్ మదర్ చనిపోయారు, ఏదైతే మిమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సాకమోటో ఆమెతో బన్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా అని అంటే నాకు బేసిక్స్ మాత్రమే తెలుసు అని చెప్తుంది. అప్పుడు సాకమోటో మేము నీకు హెల్ప్ చేస్తాము, అది అయిపోయిన తర్వాత మాకు బన్స్ ని ప్రిపేర్ చేసి ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడే సడన్ గా ఆ ఇద్దరిలో ఒకరు సాకమోటోని కిక్ చేస్తే పక్కన ఉన్న బిల్డింగ్ లోకి వెళ్ళిపోతాడు. ఇక అమ్మాయిని తన దగ్గర ఉన్న స్వాడ్ తో కిల్ చేయాలని అటాక్ చేస్తాడు. అయితే సాకమోటో చాలా ఫాస్ట్ గా అక్కడికి వచ్చి ఒక గుద్దుతే గ్రౌండ్ మీద పడిపోయి ఆ ఫోర్స్ కి సీలింగ్ కూడా క్రాష్ అయిపోతుంది. అయితే అతన్ని డీల్ చేయడం చాలా కష్టం అని వాళ్ళు ఆమె పేరెంట్స్ ని తిట్టి ప్రవోక్ చేస్తే వాళ్ళని అటాక్ చేయడానికి వస్తుంది. అది అడ్వాంటేజ్ గా తీసుకొని ఆమెను ఫినిష్ చేయాలని అనుకుంటారు. అనుకున్నట్టే చాలా కోపంతో వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. బట్ సాకమోటో ఆమెను స్టాప్ చేస్తాడు. దానికి ఆమె వచ్చి నీకు నేనెవరో కూడా తెలియదు, అయినా కూడా నన్ను సేవ్ చేయాలని అంత డెస్పరేట్ గా ఎందుకు ఉన్నావు, నాకు అర్థం కావడం లేదని అంటుంది. ఇక అప్పుడే సాకమోటో ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. తన బ్లడ్ తో కవర్ అయ్యి తన గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవడానికి వస్తాడు. అది ఆమె చూసి నువ్వు మళ్ళీ బ్లడ్ తో కవర్ అయ్యి వచ్చావు, నువ్వు ఎలా మనుషుల్ని చంపి ఇలాంటివి చేయగలుగుతున్నావని అంటే నేను వర్క్ చేయలేకపోతే ఎలా నీకు గిఫ్ట్ ని తీసుకొని రాగలనని చెప్తే ఒక మనిషిని చంపి వచ్చిన డబ్బుతో నాకు గిఫ్ట్ అవసరం లేదు, నేను
ప్రామిస్ చేయలేకపోతే నేను నీతో ఉండలేను, గుడ్ బై అని చెప్పి అక్కడి నుంచి కిందికి దూకేసి చనిపోవాలని అనుకుంటుంది. బట్ సాకమోటో తనని సేవ్ చేయాలని డిసైడ్ అయ్యి తను కూడా దూకుతాడు. కానీ కింద మంచు ఉండడం వల్ల వాళ్ళకి ఏమీ కాదు. అప్పుడు ఆమె సాకమోటోతో, నేను దూకినప్పుడు నేనేమైనా చనిపోతానని చాలా సాడ్ అయ్యావు కదా, అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో కూడా స్పెషల్ పర్సన్ ఉంటాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇక ఇప్పటి నుంచి ఎవరిని కూడా చంపేయనని ప్రామిస్ చేయి. అలా చాలా మందిని చంపి ఉంటావు కదా, ఇప్పటి నుంచి వాళ్ళ కోసం నువ్వు అదర్స్ కి హెల్ప్ చేయని అంటుంది. ఆ స్టోరీని షినాండా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి సాకమోటోతో ఫైట్ చేయడానికి వస్తారు. బట్ సాకమోటో ఇద్దరిని ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. ఇక కొంచెంసేపటి తర్వాత ఇద్దరు స్ప్లిట్ అయిపోయి శ్వాసతో ఉన్న అతను షిన్తో, ఇంకొక అతను సాకమోటోతో ఫైట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఏం చేయలేకపోతారు. అయితే ఇద్దరు కంబైన్ అటాక్స్ తో ఫస్ట్ సాకమోటోని ఫినిష్ చేయాలని కంటిన్యూగా అటాక్ చేస్తారు. బట్ సాకమోటో వచ్చి చాలా ఈజీగా వాళ్ళ అటాక్స్ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అతనికి ఒక అటాక్ కూడా తగలకపోవడంతో షాక్ అయిపోతారు. బట్ ఆ అటాక్స్ ని డాచ్ చేయడం వల్ల తనకి నెక్ పెయిన్ వస్తుంది. దానికి ప్లాస్టర్ వేసుకొని మళ్ళీ వాళ్ళ ఇద్దరితో ఫైట్ చేసి ఫినిష్ చేయడం చూసుకోవచ్చు. అయితే ఇంకో పక్క వచ్చి వాళ్ళు కీని తీసుకువస్తారని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే సాకమోటో వాళ్ళ ఇద్దరిని తీసుకొని వస్తాడు. అయితే ఆమె వెనకల నుంచి వచ్చి అతని నెక్ మీద కత్తిని పెడితే నన్ను ఏం చేయదని అంటాడు. ఇక అతన్ని కుక్కను కొట్టేట్టు కొట్టి తన దగ్గర ఉన్న కీతో అక్కడ ఉన్న ఒక పెద్ద డోర్ ని ఓపెన్ చేస్తుంది. ఆ రూమ్ లో వచ్చి చాలా గోల్డ్, సిల్వర్ అండ్ బుక్స్ కూడా ఉంటాయి. అలాగే అక్కడ ఒక సాకే బాటిల్ కి లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో వచ్చి ఈ సాకే వజ్ లో ఉన్న సాకే కన్నా చాలా టేస్టీగా ఉంటుందని ఉంటుంది. ఇక తర్వాత సాకమోటో అండ్ లూ వచ్చి స్మాష్ అయిన బన్స్ ని తినడం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సాకమోటో వచ్చి లూని కూడా తన షాప్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడా లేదా, అలాగే నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తాడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.